క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎవరైనా ఒక సిబిపి చేయించుకుంటే తక్షణం చూడవలసిన అంటే లే పర్సన్ అఫ్ కోర్స్ డాక్టర్ గారు చూపించడం ఉత్తమం. ఒక 5-6 విషయాలు చెప్పండి డాక్టర్ గారు. ఫస్ట్ చూడాల్సిన విషయం ఏంటంటే మీ హీమోగ్లోబిన్ ఏ రేంజ్లో ఉంది. మెయిన్ 3 కాంపోనెంట్స్ అండి బ్లడ్ రిపోర్ట్లో చూసేది. హీమోగ్లోబిన్ అంటే ఎర్ర రక్త కణాలు, డబ్ల్యూబీసీ అంటే తెల్ల రక్త కణాలు, ఇంకొకటి ప్లేట్లెట్స్. సో ఈ 3 కాంపోనెంట్స్ ఫస్ట్ మన కళ్ళు ఇట్లా డైరెక్ట్గా వెళ్తాయి అనమాట. ఎక్కిందా, నార్మల్ రేంజ్లో ఉందా, తగ్గిందా. అది కాకుండా నెక్స్ట్ చూడాల్సింది డబ్ల్యూబీసీలోని సబ్ పారామీటర్స్. డబ్ల్యూబీసీ అంటే తెల్ల రక్త కణాలు అన్నాం కదా, దాంట్లో మళ్ళీ 5 సబ్ పారామీటర్స్ జనరల్లీ మన రిపోర్ట్స్లో ఇస్తారు. కొన్ని ల్యాబ్స్లో ఇవ్వకపోవచ్చు, కొన్నిట్లో ఇస్తారు. న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్, ఈసినోఫిల్స్, బేసోఫిల్స్ అని 5 సబ్ పార్ట్స్ ఇస్తారు. దాంట్లో ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా? లింఫోసైట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా చిన్నపిల్లల్లో అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా అని అంటాం, అంటే వాళ్ళల్లో లింఫోసైట్స్ పెరుగుతాయి. అలా కాకుండా పెద్దవాళ్ళల్లో ఈ డబ్ల్యూబీసీలోనే సబ్ పార్ట్స్గా బ్లాస్ట్లని, క్యాన్సర్ సెల్స్ని ఆల్రెడీ మెన్షన్ చేస్తారు. సో హెచ్బి, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ చూసిన తర్వాత మెయిన్గా ఈ డిఫరెన్షియల్ చూడాలి. ఆ తర్వాత ఇంకా మిగతా ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే యూ బెటర్ కమ్ టు ద డాక్టర్. అంతే. అంటే ఇవి కూడా డాక్టర్ దగ్గర చూపించుకుని ఒక టిక్ పెట్టించుకోవడం బెటర్. అంటే ఎందుకంటే ఇప్పుడు బాగా ఇన్ఫర్మేషన్ బాగా పెరిగిపోయి గూగుల్లో కూడా ఎవరికి వారు వైద్యం చేసేసుకుని సప్లిమెంట్స్ చేసేసుకుని చేస్తున్నారు. అండ్ ఫైనలీ డాక్టర్ గారు ఆల్ అబౌట్ బ్లడ్ డిజార్డర్స్ గురించి మాట్లాడినప్పుడు ఈ బ్లడ్ థిన్నర్స్ వాడడం అన్నది అది అఫ్కోర్స్ హార్ట్ పేషెంట్స్కి ఇస్తారు, ఇంకా ఏ కండిషన్స్లో ఇస్తారు, ఎంతకాలం పాటు ఇది ఏమాత్రం ఇది లేకుండా వాడచ్చు? సో బ్లడ్ థిన్నర్స్కి ఇండికేషన్స్ చాలా ఉన్నాయండి. ఒకటి మీరు చెప్పినట్లు ఎవరైనా హార్ట్ డిసీజ్ పేషెంట్, హార్ట్ ఆల్రెడీ ఎంఐ వచ్చిన వాళ్ళకి ఇది స్టార్ట్ చేస్తాం. కొందరికి ఇప్పుడు మనము అబోవ్ 50 years వాళ్ళకి ఇండికేషన్ ఉంది. టు ప్రివెంట్ ఎంఐస్ కూడా మనం స్టార్ట్ చేసుకుంటాం. అది కాకుండా మేము హెమటాలజిస్ట్ బ్లడ్ థిన్నర్స్ ఎందుకు ఇస్తాము అంటే ఎవరికైనా క్లాట్స్ ఫామ్ అయినాయి అంటే రక్తం గడ్డలు కట్టాయి ఎక్కడన్నా, అది ఎక్కడైనా కావచ్చు, బ్రెయిన్లో కావచ్చు, లేకపోతే మన కడుపులో కావచ్చు, లేకపోతే లిమ్స్లో, అప్పర్ లిమ్ అంటే చేతులు కాళ్ళలో ఎవరికైనా బ్లడ్ క్లాట్ అయినప్పుడు దే నీడ్ టు బి ఎవాల్యుయేటెడ్ అండ్ వాళ్ళకి మేము బ్లడ్ థిన్నర్స్ ఇస్తాము. బ్లడ్ క్లాట్ ఫామ్ అవ్వడానికి మల్టిపుల్ కారణాలు ఉంటాయి. వాటి బట్టి ఎన్ని రోజులు ఈ బ్లడ్ థిన్నర్స్ వాడాలి అనేది మేము డిసైడ్ చేస్తాం. సో టిపికల్లీ ఏం కారణాలు ఉంటాయి బ్లడ్ క్లాట్ అవ్వడానికి? టిపికల్గా అంటే కొందరికి సపోజ్ మేము 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తామండి. ఏదైనా కారణం వల్ల అయిందా, లేకపోతే ఏది కారణం తెలియకుండా అదంతకదే బ్లడ్ క్లాట్ అయింది. లాంగ్ జర్నీస్ చేస్తుంటారు కొందరు, ఫ్లైట్ జర్నీస్ మోర్ దాన్ 8 hours, అట్లనే లాంగ్ ఫ్లైట్ జర్నీ ఉంది, మీరు కదలలేదు, ఒకే చోట కూర్చున్నారు, బ్లడ్ సర్క్యులేషన్ అనేది కొంచెం స్లో అవుతుంది, దానివల్ల బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వచ్చు. అలా కాకుండా పేషెంట్స్ స్మోకింగ్ ఎక్కువ హ్యాబిట్ ఉంది, ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటున్నారు, ఇవి కాకుండా ఓసిపీస్ అంటారు, కాంట్రాసెప్షన్ యూస్ చేస్తుంటారు ఫీమేల్స్, ప్రొజెస్ట్రాన్ పిల్స్ ఇట్లాంటివి తీసుకునే, ఈస్ట్రోజన్ పిల్స్ ఇట్లాంటివి తీసుకునే వాళ్ళకు కూడా ఈ క్లాట్స్ ఫామ్ అయ్యే తత్వం అనేది పెరుగుతుంది. అండ్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో కూడా యాజ్ సచ్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో కొంచెం మన మైక్రో ఎన్విరాన్మెంట్ బాడీలోని ఆ తత్వం అనేది కొంచెం చేంజ్ అవ్వడం వల్ల వాళ్ళలో కూడా క్లాట్స్ ఫామ్ అవ్వచ్చు. సో వీళ్ళందరికీ డెఫినెట్ పీరియడ్ ఇస్తామన్నమాట. అలా కాకుండా ఏ కారణం తెలియలేదు, అదంతకదే కొందరికి అన్నీ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత కూడా కారణం తెలియకపోవచ్చు బ్లడ్ క్లాట్ ఎందుకు ఫామ్ అయిందని, వాళ్ళకి కొంచెం లాంగ్ టర్మ్ థెరపీ అనేది ఇచ్చుకుంటాం. డెఫినెటివ్లీ లాంగ్ టర్మ్ థెరపీ కొందరికి లైఫ్ లాంగ్ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట.